ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామని, అదేవిధంగా 2000 పెన్షన్ను 4000 చేస్తా అంటే అందరూ ఆశపడ్డారని, తీరా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ లంకబిందెలు లేవు అని చెప్తున్నారని, ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం బాధాకరమన్నారు. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2021-22 వార్డులో బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింట ప్రచారం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం కొరకే కేసీఆర్ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా చావు నోట్లో తలపెట్టినట్టు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అందరినీ ఏకం చేసి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ మేధావులను, కార్మికులను, రైతాంగాన్ని అందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఇవ్వడం జరిగిందన్నారు. భూపాల్పల్లి జిల్లాను కూడా ఉంచకూడదు అనే కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. భూపాల్పల్లి పట్టణంలో ఉండేటటువంటి మేధావులు, మహిళా సోదరీమణులు, కార్మిక సోదరులందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం చేయాలన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకం చెప్పిండు. గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తా, మరి ఇంకా చాలా కార్యక్రమాలు, రైతు బంధు 10,000 15,000 చేస్తా, నిరుద్యోగ వృత్తిస్తా, మీ పిల్లలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో బస్సులలో ఓడేంది, నడుచుకుంటూ ఓడేంది, కిరీటి కొండాలు కొనిస్తా, ఇట్లా అనేకం చెప్పిన తర్వాత ప్రజలకు ఒక ఆశ కలిగింది. ముఖ్యంగా మా ఆడబిడ్డలను చెప్తా ఉన్నా, పాపం అన్నారు. పాపం అంటే మనకి ఇప్పుడు శాపమై కూర్చుండే పరిస్థితి వచ్చింది. పాపం ఒక 2 సార్లు ఓడిపోయింది, ఆయన ఒకలు, మాటలకు ఒకలు, హామీలకు ఒకలు, కానీ ఈరోజు చేసిళ్ళు. కానీ ఈరోజు వాటిని నిలబెట్టుకునే స్థాయిలో ప్రభుత్వం లేదు. కాబట్టి నేను 2 పర్యాయాలు ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఉండి ఈ ప్రాంతం యొక్క స్థితిగతులు మార్చినాం. జిల్లా స్థాయి కేంద్రం తీసుకొచ్చినాం, మున్సిపాలిటీ చేసినాం, డిగ్రీ కాలేజ్ తెచ్చినాం, బస్ డిపో తెచ్చినాం. బస్ డిపో పక్కకు నిరుపయోగంగా ఉండే స్థలంలో మీకు ఇక్కడ వారాంత సంత జరిగింది. ఎంత ఇబ్బంది పడేది, మోటార్ సైకిల్ పెట్టడానికి ఇబ్బంది, అలా పోయి కొనుక్కోవడానికి ఇబ్బంది. ఈరోజు ఎంత దర్జాగా దాన్ని అన్ని కూడా ఉపయోగంలో తీసుకొస్తే మీరందరూ కూడా కూరగాయలు, అన్ని రకాల నిత్యావసర వస్తువులను ప్రతి గురువారం నాడు తెచ్చుకునే స్థాయికి తీసుకొచ్చింది వాస్తవం. కాబట్టి నాయకుడి పట్ల ఈరోజు ఈ ప్రభుత్వ అధినేత మాట్లాడడం మరి ఏ రకంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకే పుట్టింది ఈ పార్టీ. తెలంగాణ యొక్క అభ్యున్నతి కొరకే ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే ఖచ్చితంగా మీ తరఫున అనువనువున అడుగడుగున ఈ ప్రభుత్వాన్ని వెంబడిస్తాం. మీ తరఫున పోరాటం చేయడానికి మేము ముందుంటాం. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా రాబోయే 4.5 సంవత్సరాల పాటు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చే వరకు కూడా ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు అండగా ఉంటా, మీ పక్షాన పోరాటం చేస్తానని కూడా మీ అందరికీ హామీస్తూ, మరి మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటు వేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థించమని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.